గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. సార్ నా గుడ్ మార్నింగ్ వాయిస్ సార్. వస్తుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ ఓకే ఓకే. రండి సార్. వెల్కమ్ సార్. రాజా సార్. సార్ నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది. ఓకే. నిన్న యా కొన్ని ఒక విషయాలు నిమిషం మాట్లాడాం మాట్లాడండి. సార్. నేను మాట్లాడతాను. మీరు జాయిన్ అవుతారు సార్, తర్వాత మీరు వస్తారు ఇప్పుడు. అలా జాయిన్ అవుతా. నేను జాయిన్ అవుతా. మీరు మాట్లాడండి సార్. కొద్దిసేపు మాట్లాడండి. నేను ఓకే మీరు మాట్లాడకపోతే నేను ఓకే సార్. ఓకే. నిన్న కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ కమ్యూనిటీలో ఉన్నటువంటి భావజాలాలు, ఆలోచనల విధానాల గురించి, నేను ఫేస్ చేసినటువంటి మాటలు, నాకు ఫోన్ కాల్స్, హిందీ మీటింగ్ లో ఒక ఆడియో క్లిప్ తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆడియో క్లిప్ ద్వారా కొన్ని విషయాలు, ఒక రెండు విషయాలు టచ్ చేయడం జరిగింది. మనం మీటింగ్ లో పీవీసీ మెటా గురించి అంటే మాట్లాడిన విషయాలంటే అప్పటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. పీవీసీ మెటా లో కమ్యూనిటీ మెల్లగా పెరగడం, ఆ విషయాలను బట్టి మనం ఒక గెస్సింగ్ వస్తాం కదా, ఒక అంచనాకు వస్తాం కదా. ఆ అంచనా ప్రకారం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ విషయాల్ని, ఆ రోజు మాట్లాడే విషయాల్ని ఈ రోజు పరిస్థితుల దృష్ట్యా క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఆ రోజు మీరు అలా చెప్పారు కదా, ఆ రోజు అలా మాట్లాడారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అన్న దీనికి వచ్చేసారు అందరు కమ్యూనిటీలో ఉన్నటువంటి పర్సన్స్. నా సరౌండింగ్స్ లో అంటే నా ఏరియాలో లేకుంటే బయట నుంచి వచ్చేటువంటి కాల్స్ కానీ, నేను ఫేస్ చేసేటువంటి కాల్స్, తిరుపతిలో నాతో నా సరౌండింగ్స్ పీవీసీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడినటువంటి విషయాలు కూడా ఓవరాల్ గా సిచ్యువేషన్ అంతా కూడా అట్లనే ఉంది సార్. నేను నాకు చెప్పినటువంటి విషయాలు కరెక్ట్. సిస్టమ్ యొక్క విధానాల గురించి చెప్పడం జరిగింది. మెయిన్ గా సిస్టమ్ ధోరణితో, సిస్టమ్ యొక్క పనితీరుతో కమ్యూనిటీ పడుతున్నటువంటి ఇబ్బందులు యాక్చువల్ గా అవి మనం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు. అది దాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా సిస్టమ్ చెక్కపరచాలి. చెక్కపరిస్తే ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది, బాగుంటది, మనకందరికి కూడా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. నిన్న కూడా ఒక విషయం చెప్పిన, ఏంటంటే సిద్ధాంతాల పరంగా తనుకున్నటువంటి పనుల పరంగా అయితే ప్రాజెక్ట్ బాగుంది అని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు ఎట్లా ఉంది, ఇథటాల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఒకవేళ సెల్ పెట్టినా లేకుంటే బై చేసినా, అంటే బయట ఎక్స్చేంజ్ లో కాదు, ఏదైనా విత్డ్రావల్స్ సిస్టమ్ ద్వారా జరిగేటువంటి పని ఏదైనా కానివ్వండి, ట్రస్ట్ వాలెట్ లో సిస్టమ్ ద్వారా జరగాల్సిన పని ఏది కూడా టైంకి జరగట్ల. అది మనం ఫేస్ చేస్తున్న పెద్ద ఇబ్బంది. అది ఒకవేళ నిజంగా కూడా నేను ఇప్పుడున్న ఈ 30 మెంబర్స్ 40 మెంబర్స్ కూడా మీరు కూడా ఆలోచించండి. సిస్టమ్ పెట్టినటువంటి విత్డ్రావల్స్, పెట్టినటువంటి సెల్అవుట్స్, చేసినటువంటి ఫార్మింగ్ వెంటనే ఇస్తా ఉంటే యాక్టివిటీస్ ఆగేవి కాదు. ఇది 100% ఫ్యాక్ట్. ఇది ఈ జాప్యం ఎప్పుడైతే జరుగుతుందో, ఈ జాప్యం ఎందుకు జరుగుతుందంటే నీ దగ్గర లిక్విడిటీ లేదా, ఏం చేస్తున్నావు లిక్విడిటీ అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పాను నేను నైట్ కూడా. మనం గతంలో చాలా సార్లు లీడర్స్ ద్వారా కూడా విన్నాం, సిస్టమ్ దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, ఫండ్ గురించి ఇబ్బంది లేదు. చాలా పెద్ద ఫండ్ మేనేజర్ డానియల్ జాన్సన్ ని అభివర్ణించారు అప్పుడు. సో ఆ ఫండ్ అంతా ఏమైంది? ఎందుకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అల్గారిథం లో కొత్త మార్పులు తీసుకోవడం, ప్రాపర్ బ్లాక్ చైన్, ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోతా ఉంది? విత్డ్రావల్స్ విషయంలో నీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి అది చెప్పు. ఏంటి నాకు ఇట్లుంది, గ్లోబల్ గా మార్కెట్ లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అదే సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ఎక్స్ ద్వారానో లేకపోతే టెలిగ్రామ్ ద్వారానో నువ్వు మాట్లాడితే మాకు తెలుస్తాయి విషయాలు. అరే సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా, సిస్టమ్ చెప్తుంది కదా, మనం వెయిట్ చేద్దామా లేకపోతే చేద్దామా వద్దా. వాస్తవాలు తెలిసినప్పుడు ఈ రోజు కాకపోయినా రేపు మనం చేసిన పని, పెట్టిన ఎఫర్ట్
సక్రమంగా వినియోగంలోకి వస్తుందన్న భరోసా ఉన్నప్పుడు మనం చేస్తాం సార్. ఆ భరోసా లేదు కాబట్టి యాక్టివిటీ ఆగిపోయింది అన్ని చోట్ల. ప్రతి కమ్యూనిటీ పర్సన్ దగ్గర యాక్టివిటీ ఆగిపోయింది. ఆ భరోసా ఇవ్వాల్సింది సిస్టమే. ఆ ఉత్సాహాన్ని, ఆ పుషప్ ని ఇవ్వాల్సింది కమ్యూనిటీలో సిస్టమే ఇవ్వాలి. సిస్టమ్ అనుకుంటా ఉంది సూపర్ ఎక్సలెంట్ చేంజ్ తీసుకొచ్చాను నేను, దీంతో కమ్యూనిటీ విరివిగా వచ్చేస్తుంది, పిల్ల వచ్చేస్తారు అనుకుంటుంది. సిస్టమ్ అనుకున్నది ఆలోచనలు వేరు, కమ్యూనిటీ ఆలోచనలు వేరు, రెండు మ్యాచ్ అవట్లా. కమ్యూనిటీ ఆలోచనలు తెలుసుకొని, కమ్యూనిటీ అవసరాలు తెలుసుకొని, కమ్యూనిటీకి కోరుకున్న విధంగా సిస్టమ్ పనిచేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్ గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లు అట్లా ఉన్నప్పటికీ వాళ్ళు వాస్తవానికి నిన్న చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజెంట్ మనం అనుభవిస్తున్నటువంటి దారుణాలు అవి. పీవీసీ మెటా వాస్తవానికి ఏం చేయబోతోంది, ఏం చేయాలనుకుంటా ఉంది, యాక్చువల్ గా ఏం చేయాలనుకుంటుంది, మన యొక్క ప్లాన్ ఏంది, వాళ్ళు చెప్పిన అంశాలు ఏం చెప్పారు, మనకు ఏం ప్రామిసులు చేశారు, అవి నెరవేర్పు దిశగా నిజంగా సిస్టమ్ రైట్ వేలో వెళ్తా ఉందా లేదా, ఇది చెక్ చేసుకోవాలి సిస్టమ్. అరే మనం ఇది చెప్పాం కదా, వైట్ పేపర్ ఇది రాసాం కదా, మనం డబుల్ డిజిట్ అన్నాము, త్రిబుల్ డిజిట్ అన్నాము, లేకుంటే ఇంకా మెటావర్స్ అన్నాము, లేకపోతే ఇంకోటి గేమింగ్ అన్నాము, దానికోసం మనము పని చేయాలి కదా. పని చేసేటువంటి ఆ ఛాయలు, ఆ నీడలన్నా మనకు కనిపిస్తే, అదిగో అక్కడ నీడుందంటే ఖచ్చితంగా అది ఏదో ఉంది, ఒక వస్తువు లేకుంటే ఒక మనిషి, ఒక చెట్టు, ఒక రాయో ఏదో ఒకటి ఉందని మనం అనుకుంటాం. ఆ నీడలే, ఆ ఛాయలే కనపడలేదు కదా. ఏం చేయాలని అనుకుంటుంది అని చెప్పి మనకు చెప్పిందంటే సిస్టమ్ చాలా విషయాలు చెప్పింది సార్. ఫస్ట్ మనం మేజర్ గా మనం తీసుకోవాల్సింది, మేజర్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతాను. అది బైనాన్స్ లేకుంటే కాయిన్ జీకోనా, లేకపోతే ఇంకోట ఏదైనా కానీ లిస్ట్ అవ్వాలి. అదొక విషయం ఉంది. అది కొన్ని స్లైడ్లో కూడా నేను ట్విట్టర్లో కూడా చూశాను, నేను చేస్తుంది అని. ఎవరు పెట్టారో అది తెలియదు మనకి, మా పర్సన్ ఎక్కడ తెలియదు, ఎవరు పెట్టారో మనకు తెలియదు. ఆ స్లైడ్ అయితే నేను చూశాను. క్రిప్టో మార్కెట్ లో ఎక్స్చేంజ్ లో పీవీసీ మెటా లిస్ట్ అవ్వబోతుంది అని పెట్టారు. అదొకటి చేయాలి. ఇంకా ఏం చెప్పింది, సొంత క్రిప్టో ఎకో సిస్టమ్ నేను తయారు చేస్తున్నానని చెప్పింది. సొంత క్రిప్టో ఎక్స్చేంజ్ ఎకో సిస్టమ్ అంటే బయట ఉన్న క్రిప్టోలతో మార్కెట్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక క్రైటీరియా, తనకంటూ ఒక జోన్. ఇది ఒక డిఫరెంట్ వే. మనకు చాలాసార్లు నేను చెప్పిన, మన లీడర్స్ కూడా చాలాసార్లు చెప్పిన, పీవీసీ మెటా బయట ఉన్న ట్రేడ్ అవుతున్న క్రిప్టోతో కాకుండా ఒక కొత్త ఒరవడిలోకి, కొత్త ప్రపంచంలోకి పీవీసీ మెటా పార్ట్నర్స్ ని తీసుకురావాలి, పీవీసీ మెటా ఎకో సిస్టమ్ సృష్టించాలన్నది వాళ్ళ చిరకాల వాంఛది. ఆ కోరికని, ఆ యొక్క ప్రాజెక్ట్ లో ఇది ఒక కీలకమైన అంశం. ఇది కూడా నేను చెప్పేవన్నీ కూడా పీవీసీ మెటా సిస్టమ్ మనకు చెప్పినటువంటి కీలకమైన అంశాలే. నేను చెప్పిన పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇది ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వాలి. ఓన్ గా నాకు ఒక ఎకో సిస్టమ్ తయారు చేసుకుంటా. ఏంటి ఆ ఎకో సిస్టమ్, పీవీసీ మెటా ఎకో సిస్టమ్ అంటే ఏంటి, కొన్ని అంశాలు ఉంటాయి అందులో. అది వ్యాలెట్ అన్న కానివ్వండి, ఒక సపరేట్ వ్యాలెట్ అన్న కానివ్వండి, లేకుంటే ఎన్ఎఫ్టి ఇంటిగ్రేషన్ అనే కానివ్వండి, ఎన్ఎఫ్టిలో ఒక మార్కెట్ ప్లేస్ నే తను ఆక్యుపై చేయాలని సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది సార్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీలో ఒక దీంట్లో పీవీసీ మెటా అయితే ప్రయత్నం చేస్తుంది, చేయాలనుకుంటుంది, కానీ ఏం చేయాల. ఇవన్నీ చేయాల్సిన పనులు నేను చెప్పేవి. సిస్టమ్ నేను చేస్తానని చెప్పిన పనులు ఇవన్నీ. మెటావర్స్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తాను. మెటావర్స్ ప్లాట్ఫామ్ కు ఈ డిపిలన్నీ కూడా యూజ్ అవుతాయి అని సపరేట్ గా ఒక కాలం పెట్టడం, దాన్ని అటు ఇటు తిప్పడం, మార్చడం, చేయడం, అది పక్కన పెట్టి, తర్వాత మనకు ఓవరాల్ గా మనకు తెలిసింది ఏంటంటే, ఇవన్నీ జరిగినాయి అంటే మెటావర్స్ కోసం సిస్టమ్ పనిచేస్తుంది ఇంటర్నల్ గా అన్నది తేటతెల్లం చేసుకోవాలి మనం. ఎందుకంటే డైరెక్ట్ వ్యాలెట్ లోకి అలాంటి ఆప్షన్ తీసుకొచ్చిందంటే మెటావర్స్ కోసం జెన్యున్ గా సిస్టమ్ పనిచేస్తుంది అన్నది క్లియర్ గా అర్థం చేసుకోవాలి.
పేమెంట్ సిస్టమ్ అని కూడా చెప్పింది. పేమెంట్ సిస్టమ్ ఏంటంటే యూజ్ కేస్ సార్. పేమెంట్ సిస్టమ్ అంటే నేను చెప్పిన నిన్న కూడా చెప్పిన బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొని రావాలి, నియో బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొని వస్తుందని. ఇది అంతా కూడా ఒక 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 ఫైనాన్స్ సెక్టర్ ని, క్రిప్టోలో ఫైనాన్స్ సెక్టర్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైనాన్స్ సెక్టర్ తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం ఇదంతా. ఇది బయట ఉన్న క్రిప్టోలు ఏవి చేయాలి ఇంతవరకు, కానీ పీవీసీ మెటల్ చేయాలనుకుంటుంది, చేస్తుంది కూడా. బట్ దానికి సరైన సమయం ఏంటి ఈ విషయాలు మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలను? ఏ లీడర్ అయినా కానివ్వండి, ఏ లీడర్ అయినా తెలుగులో ఉన్న టాప్ లీడర్ అయినా కానివ్వండి, హిందీ మార్కెట్ కమ్యూనిటీలో ఉన్న టాప్ లీడర్ కానీ ఎవరు కానీ జడ్జిమెంట్ చేయలేటువంటి సిచ్యువేషన్. సో పేమెంట్ సిస్టమ్ కూడా ఎంటైర్ పేమెంట్ సిస్టమ్ ని పీవీసీ మెటల్ తోటి, అది పేమెంట్ సిస్టమ్ అంటే బ్యాంకింగ్ తీసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ తీసుకోవచ్చు, ఈ కామర్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పిన మాటలుగా సిస్టమ్ చెప్తుంది, ఇవన్నీ నేను చేస్తానని. సో ఇవన్నీ సిస్టమ్ చేయాల్సిన పనులు. ఇవన్నీ నేను చెప్పిన రాత్రి 1-2 అంశాలు ఇంప్లిమెంట్ జరిగిన పీవీసీ మెటల్ వేరే లెవెల్లో ఉంటుందని. చాలా బాగుంది సిస్టమ్ యొక్క ప్లానింగ్. సిస్టమ్ ఫ్యూచర్ లో చేయబోతున్నటువంటి అంశాలు, ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవైతే ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. ప్రాజెక్ట్ అయితే అల్టిమేట్ గా ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఆ అంశాలు నిజంగా నెరవేరుస్తుందా అని క్వశ్చన్ మార్క్ పడిపోతుంది అందరికి. వాస్తవానికి ఉన్నాయి, నెరవేర్చేటువంటి అంశాలు ఉన్నాయి, నిజంగా నెరవేరుస్తుందా అన్నది నీలో 4 క్వశ్చన్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరిలోనూ, కమ్యూనిటీ పర్సన్స్ లో. ఎందుకంటే సిచ్యువేషన్, పరిస్థితులు అలా ఉన్నాయి. పీవీసీ మెటల్ సిస్టమ్ తను ప్రయాణించేటువంటి ఆ మార్గం, ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ప్రయాణించినట్టు మార్గం అలా ఉంది. కాబట్టి మెయిన్ గా పీవీసీ మెటల్ రేటు ఎలా పెంచాలా, రేటు పెంచుతానని కూడా చెప్పిందా లేదా? చెప్పింది, చాలాసార్లు చెప్పింది. ఆ రేటు ఎలా పెంచుతానన్న విషయంలో కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే, బర్నింగ్ తీసుకొని వస్తా అని చెప్పింది. అంటే బర్నింగ్ అంటే ఉన్న 150 కోట్లని బర్న్ చేసేయడం, తగ్గించేయడం, సప్లైని తగ్గించేయడం. 150 కోట్లని 100 కోట్లు చేశాడు, లేకుంటే 70 సగం చేసేయడం. పీవీసీ మెటల్ దొరకవు, కరువు వస్తుంది. ఒకవేళ ప్రాజెక్ట్ డిమాండబుల్ ప్రాజెక్ట్ గా ఎప్పుడైతే పీవీసీ మెటల్ మారుతుందో, అప్పుడు పీవీసీ మెటల్ నీకు దొరకవు, రీగెయిన్ చేయలేము, దాన్ని మనం సృష్టించలేం. మళ్ళా ఆ అల్గారిథంలో పీవీసీ మెటల్ని ఇంకొక 150 నుంచి 160 కోట్ల వరకు ఇంకో 10 కోట్లు పెంచుకుందామన్న ప్రసక్తే ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి 150 కోట్ల పీవీసీ మెటల్ని సప్లైని కొరత సృష్టించడం కృత్రిమంగా, దానికి పర్మనెంట్ గా, కృత్రిమంగా అని చెప్పడం కన్నా పర్మనెంట్ గా కొరత సృష్టించడం. తర్వాత అవి రీజనరేట్ కావు. ఏవైతే బర్నింగ్ చేయబడతాయో ఆ బర్నింగ్ చేయబడినటువంటి పీవీసీ మెటల్ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాలెట్స్ లోకి పంపించడం జరుగుతుంది. ఆ వ్యాలెట్స్ లో వెళ్ళినటువంటి పీవీసీ మెటల్ తిరిగి పొందడం కుదరదు. ఒకసారి ట్రాన్సాక్షన్ అయిపోతే అది బర్న్ అయిపోయినట్లే, కాలిపోయినట్లే లెక్క. సో ఇట్లన్నీ చేస్తాను నేను. ఈ యొక్క బర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా, బర్నింగ్ ఆప్షన్ కూడా తీసుకొని వస్తాను. తద్వారా పీవీసీ మెటల్ సప్లై తగ్గి రేటు పెరుగుతుంది అని. ఇవి నేను చెప్పిన మాటలు కాదు, సిస్టమ్ చెప్పినటువంటి మాటలే. విత్డ్రాలు తాత్కాలికంగా ఆపుతాను, తద్వారా రేటు పెరిగేటువంటి అవకాశం ఉందని ఆపింది, అడపదడప ఇచ్చింది. తర్వాత మళ్ళా పీవీసీ మెటల్ కమ్యూనిటీలో వచ్చేటువంటి ప్రెజర్ సిచ్యువేషన్ తీసుకొని మళ్ళా విత్డ్రాల్ స్టార్ట్ చేసింది. అది కూడా ప్రాపర్ గా చేయట్లా. సబ్జెక్ట్ తెలియదు మనకి, ఏం జరుగుతుందన్న విషయాలు మనకు తెలిసినప్పుడు మాట్లాడచ్చు సార్. ఏది చెప్పినా అతిశయక్తి అవుతుంది, అబద్ధం అవుతుంది. మనం ఏదైనా మాట్లాడినా కానీ సిస్టమ్కి అగెనిస్ట్ గా మాట్లాడడానికి నేనెవరు? సిస్టమ్ ఎక్కడ, నేను ఎక్కడ? సో ఆ సిస్టమ్ చెప్పాలి మనకి. అదే మనకు ఆ పారదర్శకంగా ఉండడం అనేది జరగట్ల. అదే మనకి సిస్టమ్ తో ఉన్నటువంటి ఇబ్బంది. ప్రాజెక్ట్ లో మెయిన్ గా మనము మన పీవీసీ మెటల్ చూస్తే, మెటా పీవీసీ అన్నది పేరు తీసుకుంటే, పెర్లోయిన్ కమ్యూనిటీ అని పేర్లోయిన్ కాయిన్ అన్నది అనుకుంటే, మెటా అన్న పదాన్ని ఎందుకు పెట్టిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది, మీనింగ్ చెప్తాను. నేను గతంలో పీవీసీ మెటల్ లోగో గురించి కూడా నేను చెప్పాను. సో పీవీసీ మెటా అని తీసుకోవడం కూడా ఒక మీనింగ్ఫుల్ తోటి, ఒక పర్పస్ తోటి తీసుకుంటారు. ఆ వర్డ్ అన్నది కూడా తీసుకోవడం కూడా ఒక పర్పస్ తోటి తీసుకుంటారు.
మెటాని ఎందుకు తీసుకుంటారంటే మెటా అంటే వెబ్ త్రీకి నెక్స్ట్ రాబోయేదంతా కూడా వెబ్ 3. సో వాళ్ళు ముందుగానే ఎప్పుడైతే వెబ్ 1 నుంచి వెబ్ 2లోకి వచ్చామో వెబ్ 2 నుంచి ఇప్పుడు వెబ్ 3లోకి వచ్చి వెళ్ళిపోతుంది ఫ్యూచర్ అంతా కూడా. సో వాళ్ళు ప్రాజెక్ట్ లాంచ్ చేసే ప్లానింగ్ చేసినప్పుడే వెబ్ 2లో ఉన్నారా వెబ్ 1లోనే ఉండొచ్చు, మనకు తెలియదు అది. వెబ్ 2లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్ లాంచ్ అయింది. సో వెబ్ 3 కోసం మెటా అని పేరు పెట్టి వాళ్ళు పీవీసీ మెటాగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. సో నేను చెప్పడం ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో ప్రస్తుతం మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం బెంబేలుతకుండా వేచి ఉండాలి సార్. అది వేరే రీజన్ లేదు, వేరే ఆప్షన్ లేదు మనకి. నీకు నాకు ఏ వర్క్ ఏ లీడర్ కైనా వేరే ఆప్షన్ లేదు. వాస్తవాలు జరిగే కొద్దిగా సిస్టమ్ లో విపరీతమైన మార్పులు డెవలప్మెంట్స్ జరిగేంత వరకు నువ్వు నేను ఏదో ఒకటి సిస్టమ్ చేసేటువంటి ఆప్షన్లలో ఇచ్చేటువంటి దీంట్లో యాక్టివిటీలు చేసుకుంటా మెల్లగా నడవడం తప్ప వేరే ఆప్షన్ ఉందా? డైరెక్ట్ క్వశ్చన్ నాది. వేరే ఆప్షన్ లేదు. నువ్వు సిస్టంలో నేను కొనసాగాలి, సిస్టంలో నేను జర్నీ చేస్తా, సిస్టమ్ రేట్ ఎప్పుడు పెంచుతుందో పెరగని అంతవరకు నేను ఉంటాను అని నువ్వు యాక్టివిటీ కూడా మానకూడదు. యాక్చువల్గా నేను మానేయండి పీవీసీ మెటల్ని కాపాడుకుని చెప్పాను. బట్ నిజంగా నువ్వు అది ఓకే, నీకు కనెక్టెడ్ వ్యాలెట్ లో నువ్వు సపరేట్ గా నా యాక్టివిటీ చేయకుండా నేను సపరేట్ గా నన్ను హోల్డ్ చేసి పెడతానంటే మీరు అదొక కైండ్ ఆఫ్ బిజినెస్ కిందకి వస్తుంది. హోల్డింగ్ అన్నది ఒక గిడ్డంగిలో మీరు పీవీసీ మెటల్ భద్రపరుచుకున్నట్టు లెక్క. రేట్ వచ్చినప్పుడు గిడ్డంగిలో ఉన్న సరుకులు మీరు అమ్ముకుంటారు, అది వేరే. కాబట్టి బిజినెస్ లోకి మీరు ఎంటర్ అయినప్పుడు, బిజినెస్ లోకి యాక్టివిటీలోకి మీరు ఎంటర్ అయినప్పుడు పీవీసీ మెటల్ వ్యాలెట్ కు సంబంధించి బిజినెస్ సంబంధించి మీరు చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు యాక్టివిటీ మానకూడదు. మనం చూస్తున్నాం చాలా మంది లీడర్లు, మనకు రాజేష్ సార్ డైలీ మీటింగ్ చేస్తూ ఉంటారు. రాజేష్ సార్ ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఒక ఫార్మింగ్ చేయడమో లేకుంటే బయింగ్ చేయడమో లేకుంటే సెల్లింగ్ పెట్టడమో ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అవి నిరుపయోగంగా అక్కడ పెట్టడం కన్నా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఆయన ప్రాసెస్ లో పెడదాం అని, ఎప్పుడు వస్తుందో రా అని ప్రాసెస్ అయితే చేద్దాం. ఉన్న రివార్డ్ ని ఖాళీగా ఉత్తులే ఉంచడం ఎందుకు, ప్రాసెస్ చేద్దాం అన్న విషయంతో యాక్టివిటీ మానలేదు. ఇవన్నీ మనం గమనించాలి. ఈ మెటా అనే పేరు తీసుకురావడం కూడా ఒక పర్పస్ కోసం తీసుకొచ్చారని చెప్పాను కదా. ఫ్యూచర్ ప్లాన్ ఇదంతా కూడా. ఇది ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా తీసుకొచ్చినప్పుడు సిస్టమ్ ఇక్కడ ఈ మనం కలిసినటువంటి కమ్యూనిటీ ఎక్కడైతే ఈ నార్త్ సైడ్ మనం ఎక్కడైతే పీవీసీ మెటా పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతాయి సార్. అందుకే నేను ఒక మాట అంటాను ఫైనల్ గా, నిన్న కూడా పీవీసీ మెటాని భద్రపరచుకోండి అని. సో పూర్తిగా నిస్వార్థంగా పూర్తి స్వార్థంగా పనిచేసేసారు. 100% సెల్ఫిష్ గా మారిపోయిన సిస్టమ్ అనుకుందాం. ఒక కైండ్ ఆఫ్ వేలో మాట్లాడుకుందాం. సిస్టమ్ టోటల్ గా సెల్ఫిష్ గా మారిపోయింది. సులభం కోసం పనిచేస్తామని తప్ప కమ్యూనిటీ కోసం పనిచేయలేదు అనుకున్నప్పుడు జరిగేది ఒకటే, ఏదర్ నెగిటివ్ అన్నా జరుగుతుంది, ఏదర్ లేకుంటే పాజిటివ్ అన్నా జరుగుతుంది. పాజిటివ్ అంటే మనం లబ్ధి పొందుతాం లేదా నష్టపోతాం. ఓటమన్నా ఉంటుంది లేకుంటే గెలవడం అన్నా ఉంటుంది, అంతేనా? ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు లేకుంటే ఒక పరుగు పందెం పెట్టినప్పుడు గెలుస్తాం లేదంటే ఓడిపోతాం. ఈ రెండుకి మించి ఇంకేం జరగవు సార్. నా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ఉందాం. ఇప్పుడు 4 years అవుతాం సార్, వెయిట్ చేద్దాం. కొన్ని ప్రాజెక్టులు చాలా డిలే కూడా జరుగుతూ ఉంటాయి. సో పీవీసీ మెటా చేస్తానని చెప్పిన పనులన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన వీటిలో కనీసం ఒకటి రెండు పనులు జరిగినా కానీ మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్ కనిపించేంత వరకు నువ్వు నేను పడిగాపులు కాయాలి, తప్పదు. మరి ఏం చేద్దాం, పెట్టుబడులు పెట్టేశాం. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే పెట్టుబడి పెట్టారో, ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే 6 months నుంచి లేకుంటే 3 months నుంచి ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రీసెంట్ గా పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి ఏ రకంగా నష్టం ఉండదు. ఎందుకంటే 50 పైసా ఉంది పీవీసీ మెటా, ₹1 వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాఫిట్ లో బయట వస్తారు. బట్ నువ్వు నేను పాత వాళ్ళం
పాత వాళ్ళమే చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పీవీసీ మెటల్. జాగ్రత్తగా ఆలోచించండి. పాత వాళ్ళం ఎవరైతే ఉన్నామో, బిగినింగ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, అలర్ట్ గా ఉన్న వాళ్ళు $13 దగ్గర బయట వచ్చారు. బయట రానటువంటి వాళ్ళు నీ కోసం నా కోసం నేను చెప్పే మాటలు ఏంటంటే, మనమే ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ₹1 వెళ్ళినా, ₹5 వెళ్ళినా, ₹10 వెళ్ళినా నువ్వు తొందరపడి సెల్లింగ్ పెట్టకూడదు. నువ్వు ఏదైతే మెయిన్ ముద్ద అంటారు కదా రాజేష్ సార్, ఆ మెయిన్ ముద్దకు సరిపోయేటువంటి రేట్ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో, ఎప్పుడైతే రీచ్ అవుతుందో నువ్వు రియలైజ్ అవుతావో, రికగ్నైజ్ చేస్తావో, అప్పుడు సెల్ అవుట్ పెట్టేసి బయట రా. ఉన్న పీవీసీ మెటల్ అలాగే ఉంచు. ఇది ఏదైతే సిస్టమ్ మనకు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్న పరంగా జరగవు. చాలా డిలే కూడా అవ్వచ్చు. నెమ్మదిగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కదా. సో నెమ్మదిగానైనా కూడా జరిగినప్పుడు పీవీసీ మెటల్ ఒక 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 లెవెల్లో ఉన్నప్పుడు నీ దగ్గర నువ్వు బిజినెస్ పోగొట్టుకుంటే, నువ్వు యాక్టివిటీ చేయకుంటే, నువ్వు నువ్వు పీవీసీ మెటల్ని భద్రపరచుకోకుండా, సేఫ్ జోన్ లో పెట్టుకోకుండా దారబోసుకుంటే, అంతకు మించినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇంకొకరు ఉండవు. చాలా మంది బిట్కాయిన్ తక్కువ అంచనా వేసి విచ్చలవిడిగా దాన్ని వాడేశారు. ఎప్పుడైతే $125,000 వెళ్ళిందో నెత్తి నోరు కొట్టుకున్నారు. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిప్టో మెథడాలజీలో ఉంది. అది దాని గురించి మనకు అవసరం లేదు. పీవీసీ మెటా యాక్చువల్ గా చేసుకున్నటువంటి పనులు నేను చెప్పాను. ఇప్పుడు ఏమేమి జరగబోతుంది, ఏమేమి చేయాలనుకుంటుంది, ఇందులో జరగాల్సిన అంశాలు జరిగితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది పీవీసీ మెటాలో. పీవీసీ మెటా తీసుకురాబోతున్నటువంటి ఎకో సిస్టమ్ లో 1 or 2 వర్క్స్ కూడా ఫినిష్ అయ్యి, లేకుంటే అట్లీస్ట్ 50% ప్రాజెక్ట్ లో ఈ వర్క్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన మన లైఫ్ చేంజ్ అవుతాయి సార్. సో ఇవన్నీ గమనించుకొని ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాత వాళ్ళు తొందరపడి బయట వచ్చేసినావు అంటే, అరే ఇంకా ఇంతకన్నా పెరగదేమో అని నువ్వు బయట వచ్చేసావంటే చాలా నష్టపోతావు. కొత్త వాళ్ళకైతే ఏ రకమైన లాస్ లేదు. బిగినింగ్ లో $13 దగ్గర, $10 దగ్గర, $8 దగ్గర, $6 దగ్గర పీవీసీ మెటాని కొన్నటువంటి వాళ్ళు, దాన్ని పెట్టుబడిగా మార్చి పీవీసీ మెటా.ioలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, దాన్ని ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా కూడా. ప్రాసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, కాంపౌండ్ చేసినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. With this conclusion, sir. Thank you, Rajesh sir. Thank you so much. Please join, sir. Thank you, sir. Yes, wonderful, sir. Wonderful. సో దిస్ ఇస్ ద థింగ్స్ గోయింగ్ ఆన్. అందరికీ ఇలాంటి ఆలోచనలు అనేది అందరికీ ఉండాలన్నమాట. 100%గా సక్సెస్ బాటలోకి మనం రాగలుగుతాము. సో అవును, లేట్ అవుతుందని ఇందాక సారీ చెప్పారు. నేను మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తే అనవసరం టైం వేస్ట్ చేసుకుంటే అవుతుంది కనుక, సో ఇలాంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసి 100 కంటే ఎక్కువ సేల్ అవుట్ పెట్టుకునే వారికి వచ్చి ఉంటుంది. ప్రతి ఒక్కరు చెక్ చేశారా సార్ మీరు? అంటే 0.1 పెట్టి, అంటే $10 కంటే ఎక్కువ, 200, 300, 400, 500 నా లెక్క. ఇప్పుడు నాది ఒకటి 400 పెట్టాను, 2 500 పెట్టాను, అవి వచ్చేసినాయి. 500 పెట్టినాయి సేల్ అవుట్. సో అలాగే నేను అనుకుంటున్నాను, సిస్టమ్ మనకు చెప్పింది మీకు చెప్పలేదు నేను, బట్ నేను 4 రోజులు బిజీ ఉన్నమాట వాస్తవం. 12 తారీఖు లోపు 13 తారీఖు లోపు మొత్తం క్లియర్ చేస్తానని చెప్పింది అందరికీ. అంటే ఈ సేల్ ఆర్డర్ అనేది ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి నేను క్లియర్ చేస్తాను అని చెప్పింది 13 తారీఖు వరకు. ఓకే, సో మరి 13 తారీఖు వరకు ఇంకా మరి క్లియర్ చేస్తానని చెప్పింది. బట్ మరి 14 కూడా కావచ్చు, 15 కావచ్చు, కొంతమందికి ఇంకా రాలేవని చెప్పేసి నా టీం కూడా 2-3 అడిగారు. మీకు ఎవరికైనా వచ్చినాయా మీరు సేల్ అవుట్ పెట్టినాయి? చెప్పండి ఎవరైనా. చెప్పండి సార్. రాజేష్ సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎంత నడుస్తుంది $1 పీవీసీ? ఎన్ని వస్తున్నాయి సార్? $1 చూడాలి సార్. ఇప్పుడు చాలా తక్కువ రేటే ఉంది. ఇప్పుడు 1 minute ఓపెన్ చేస్తున్నాను. $1
యూఎస్డిటి. ఓకే, బ్రౌజర్. రాజు సార్ నమస్తే. నమస్తే సార్, నమస్తే. బాగున్నారు సార్? బాగున్నారా సార్? బాగున్నాను సార్, బాగున్నాను సార్, బాగున్నాను. సార్ మా చిన్న బిడ్డకు బిడ్డ పుట్టింది సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నా సార్. అలాగా? ఎప్పుడు సార్? ఇప్పుడేనా అంటే ఈ రోజేనా సార్? 4:30 సార్. బిడ్డ మా మనవరాలు వచ్చింది సార్. మాకు వచ్చింది సార్. కంగ్రాచులేషన్ సార్. నాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డకు 2 కొడుకులు, చిన్న బిడ్డకు బిడ్డ పుట్టింది సార్. ఇప్పుడు ఎస్ లక్ష్మీదేవి వచ్చారు. ఓకే, కంగ్రాచులేషన్ సార్. సార్ నమస్తే సార్. మన గ్రూపులో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు సార్. సార్ ఏం వేరేంటి సార్, మనకి ఇప్పుడు $1కి 190 వరకు వస్తున్నాయి. 190, 188 ఇలా వస్తున్నాయి సార్ ప్రీవియస్ మెటల్. ఓకే ఎస్ సార్. అదే $10 పెట్టడం చేయబడి ఉంటుంది. అవును సార్, అవును సార్. బెటర్ ఇంకోవచ్చు. ఇప్పుడు మంచి ప్రైస్ మంచిగా ఉంది కనుక ఇంకోవచ్చు సార్, ఎక్కువ ఎంతైనా కూడా. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీడియా పార్ట్నర్స్ ఇక్కడ నర్సారెడ్డి చిరుపుడి ఆయన అన్మిట్ చేసుకున్నారు. చెప్పండి సార్, మాట్లాడండి. సరే, ఊరికి చేసుకుంటాను మరి. మాట్లాడండి సార్. నరసారి, నమస్తే సార్. వింటున్నారా సార్? అది అన్మ్యూట్ అయినట్టుంది అనుకోకుండా అయిందా సార్? ఓకే సరే, మ్యూట్ చేసుకుంటాను. ఓకే సార్, ఓకే. సో డియర్ పార్ట్నర్స్, మరి నేను ఇందాక ఒక మాట అడిగాను. మనము విడ్రోల్ పెట్టుకునే సిస్టమ్ ఒక మాట చెప్పింది. ध्रुव सिंह यादव सर, आप कैसे हो? बहुत दिन हो गया आपसे बात करके भी. आप अगर फ्री है तो अनम्यूट करके बात कर लीजिए, बात कर सकता है. ध्रुव सिंह यादव. ओके सर को मैं స్టార్టింగ్ में भी बुलाया, బట్ అవి బిజీ होगा शायद. ఓకే. సో ఎనీవే, तो అందరికీ కూడా ఎవరైతే సేల్ అవుట్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సిస్టమ్ 13 తారీఖు వరకు ఆల్మోస్ట్ క్లియర్ చేస్తా అని చెప్పింది. సో మరి అందరికి వచ్చి ఉంటాయి, చెక్ చేసుకోండి అని అన్నాను. నాకైతే మరి ఏవైతే 40, 50 పెట్టానో అవి వచ్చేసినాయి. ఈరోజు వచ్చేసినాయి అవి. ఓకే. సో రాని వాళ్ళకి మేబీ రేపు ఎల్లుండి రావచ్చేమని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వినబడుతుంది కదా కరెక్ట్గా అందరికీ? మరి విడ్రోలు ఎవరు పెట్టిన లేరా? వచ్చినాయా? చెక్ చేసుకుంటున్నారా? గ్రంథి శ్రీనివాసరావు, మీరు పెట్టుంటారు, మీకు వచ్చేసినాయా ఏదైతే సేల్ అవుట్ పెట్టారో? అయితే ఇక్కడ మేబీ నిన్న మనం మీరు మాట్లాడుకున్నచ్చు తెలీదు. అయితే నేను మీకు అందరికి చెప్పలేదు ఏంటంటే, సిస్టానికి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని తీసుకురావాలి అంటే, సో వాట్ ఈస్ ద బెనిఫిట్, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఆ బెనిఫిటే చూపించడానికి లేదు, అవునా? సో అట్లా సిస్టాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, సో ఈ నిన్న మొన్న వచ్చిన అప్డేట్లో మీరు చూసుంటారు. సో అది మనకి యాక్చువల్ ఏంటంటే కనెక్టెడ్ వ్యాలెట్లోకి రావాలి, డైరెక్ట్ రిఫరల్ అని. బట్ మళ్ళీ ఏమవుతుందంటే లోపల వ్యాలెట్లోనే కూర్చుంటుంది ఆ $2 కూడా. ఎవరినైనా మనము $10 చేపిస్తే, అంటే $100 వర్త్ గల $10 చేపిస్తే మనకు $2 ఇస్తున్నాడు. సో కరెక్ట్, మంచిదే. తక్కువ అది చిన్నది ఏం కాదు, మంచిదే. $20 చేపిస్తే $4, $30 చేపిస్తే $6, ఇట్లా ఈ విధంగా $50 చేపిస్తే $10 మనకు వస్తుంది. కానీ అది మన కనెక్టెడ్ వ్యాలెట్లోకి రావాలి, అలా చేయాలి. అది కరెక్ట్. ఎందుకంటే ఇమీడియట్లీ వచ్చినది తక్కువనే కావచ్చు, తక్కువనో ఎక్కువనో, బట్ వచ్చిన వెంటనే నీ చేతిలోకి వచ్చింది, అలా రావాలి. సో మళ్ళీ డైరెక్ట్ అక్కడ కొన్ని మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా, మనం చూసాము స్క్రీన్ షేర్ చేస్తూ. అక్కడ ఒక ఆప్షన్ వచ్చింది డైరెక్ట్ రిఫరల్ అని. సో మళ్ళీ వచ్చేది అక్కడే కూర్చుంటే, మళ్ళీ దాది 10 ఒక వ్యక్తి చేశారు, మీరు $2 వచ్చినాయి, మళ్ళీ 10 అయ్యేంత వరకు దాన్ని విత్డ్రా చేయలేవు.
విత్డ్రా అంటే బయటకు తీయలేవు, మళ్ళీ కమిషన్ పోతే దానికి వెళ్ళి. అంటే సిస్టమ్ డిఫరెంట్గా ఆలోచిస్తుంది, బట్ మంచిది అది కూడా. బట్ ఇక్కడ ఆ ఆలోచన చేసే ముందు ఆల్మోస్ట్ మన పార్ట్నర్స్ హోప్స్ కోల్పోకూడదు. బట్ ఇప్పటిదాకా సార్ మాట్లాడారు కదా, ఆ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క పార్ట్నర్స్ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. బట్ ఇటువంటి టైంలో ఓకే, నువ్వు రెండు ఒక్కొక్కటి చేసినా కూడా 5 చేస్తే నీకు $5 వస్తాయి అనే ఆలోచనతో సిస్టమ్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఒక్కరిని $50 చేపిస్తే నీకు $5 ఇస్తున్నాను కదా అనే సిస్టమ్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఇదే కదా, విశ్వాసాన్ని కోల్పోయారు. సో అటువంటిప్పుడు ఏం చేయాలి మనం? రిక్వెస్ట్ పెట్టింది ఏంటి సిస్టానికి? మనకు కనెక్టెడ్ వ్యాలెట్లోకి కావాలని చెప్పాం. అంటే ఇమీడియట్లీ యాక్షన్, అట్లీస్ట్ కొద్దిగంత ముందుకు వెళ్ళాలి అంటే పని చేపించాలా, లేకపోతే మనమన్నా చేయాలనే ఆలోచన రావాలి అంటే మాత్రం ఇమీడియట్లీ ఇక్కడ ఏమంటాం దాన్ని, మనకు ఇమీడియట్లీ మన చేతుల్లోకి రావాలి. చేతుల కంటే అట్లీస్ట్ కనెక్టెడ్ వ్యాలెట్లోకి వస్తే దాన్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటావు? పిఎన్ రిలీజ్ చేస్తావా, లేకపోతే దాన్ని అయినా చేసుకుంటావా? అదంతా కూడా అది నన్ ఆఫ్ బిజినెస్, వాళ్ళకి అవసరం లేదు. సో ఇలాంటివి చెప్తే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కనెక్టివ్ వాల్యూ కూర్చోబెట్టడానికి చేశాడు, డైరెక్ట్ రిఫర్ అని చెప్పేసి. ఇక్కడ కొద్దిగా మళ్ళీ ఈ అప్డేట్ మళ్ళీ కూడా మనకు మరి క్లిక్ అయ్యే అప్డేట్ కాదు అని నాకు అనిపించింది ఎగ్జాంపుల్. బట్ నేను ఎప్పుడు చెప్పను, మీకు తెలుసు. నేను అలా అనిపించినా కూడా నేను మన మీటింగ్లో షేర్ చేసుకోను కదా, అలాంటి విషయాలు నేను మాట్లాడను, మీకు తెలుసు. బట్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కదా, ఎందుకంటే ఫస్ట్ టైం అంటే అప్డేట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నది. ఈ రోజే స్థిరంగా మాట్లాడుతున్నాను 10 నిమిషాలు కదా. కాకపోతే నేను చాలా బిజీగా ఉండట్లా నేను మొన్న చెప్పలేను అనమాట. ఇది ఆల్మోస్ట్ మొన్ననే వచ్చింది బిజినెస్. ఈ రోజు కూడా ఇద్దరు ముగ్గురు కాల్ చేసి అడిగారు నన్ను, సార్ మీటింగ్లో చెప్తానని చెప్పాను. సో ఆ సార్కి ఏం చెప్పారు అంటే, ఎవరో సార్ ఒక $10 చేస్తే నీకు $5 వస్తాయని చెప్పారంట. కాదు కదా, అందులో అంత మంచిగా రాసి ఉంది. ఎలా చెప్తాం మనం ఎవరినైనా? మనము $10 అంటే $10 $100 వర్త్ గల ఫార్మింగ్ చేపిస్తే మనకి $10 వస్తాయని చెప్పారంట డైరెక్ట్గా. ఎట్లా వస్తాయి సార్? 10తో చేపిస్తే 10 నీకు ఎట్లా వస్తాయి? ఇక్కడ మనము మీకు స్క్రీన్ షేర్ అవుతే కనుక ఇక్కడ మనం ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళగానే మనం ఇక్కడ ఫార్మింగ్ పేజ్కి వెళ్ళగానే మనకు కనబడుతుంది అక్కడ టోకెన్ స్టేకింగ్ .io. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? 54 50. ఓకే సార్, అవుతుందా సార్? ఓకే క్లియర్. ఓకే రైట్. సో అందరికీ నేను అన్మిట్ ఆప్షన్ ఇచ్చి పెట్టాను ఆల్రెడీ, ఓకేనా? ఎవరైనా ఒకరు అంటే ఫ్రీ ఉన్న వాళ్ళు చెప్తారు కదా అన్న ఉద్దేశంతో అలా చెప్పాను. కొంతమంది పడుకుంటారు, కొంతమంది ఓన్లీ మామూలుగా. చూడండి సార్ ఇక్కడ ఏమి ఇచ్చాడు. సో ఇక్కడ 2%, 100లో 2%, 200లో 4%, 300లో 6%, 400లో 8%, 500లో 10%, ఇలా ఇచ్చాడు అనమాట. సో 100లో 20% ఎంత సార్? 20 అంటే ఇక్కడ నువ్వు $10తో ఇక్కడ అవుతుంది కనుక $2 వస్తాయి అనమాట. ఓకే, ఎవరితో 200 చేపిస్తే $4, ఇక్కడ 300 చేపిస్తే $6, 400 అయితే $8, 500 అయితే $10, ఈ విధంగా తీసుకెళ్ళి పెట్టారు అనమాట. ఓకే, మీటింగ్లో ఉన్నారా సార్? మీరు నన్ను అడిగారు కదా, మా సార్ ఇలా చెప్పారు సార్, మరి $100 చేపిస్తే $10 వస్తాయి అన్నారని చెప్పేసి. రాదు సార్, $5 కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఉన్నది చెప్తున్నాం అనమాట. మనం ఏదో తీసుకొచ్చి చెప్పట్ల. ఏమన్నాడు? రిఫరర్స్ ఆర్ బేయింగ్ ఇన్స్టెంట్లీ క్రెడిటెడ్. ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు క్రెడిట్ అవుతాయంట. మంచిదే. విత్ అప్ టు 10% డైరెక్ట్ రిఫరల్ ఎర్నింగ్ ఆన్ ఎవ్రీ న్యూ టోకెన్ ఫార్మింగ్ ట్రాన్సాక్షన్
స్టార్టెడ్ బై దేర్ డైరెక్ట్ రిఫరల్. ఈ పర్సంటేజ్ అనేది ఇమీడియట్ వస్తుందని చెప్తున్నాను, మంచిదే, తప్పలేదు, వెరీ వెల్. బట్ ఆ ఇన్స్టెంట్లీ ఎక్కడ కూర్చుంటుంది? ఎక్కడ? కనెక్టివ్ అడ్రస్ కూర్చోవాలి మనకు కావాల్సినది. అంటే దీన్ని వాడుకుంటావా, $2 ఏం చెప్తావు, అది అవన్నీ నన్న బిజినెస్ అవసరం లేదు. సో మనం చెప్పింది సిస్టానికి ఓకే ఇలా రావాలి, కానీ బయటకు రావాలని చెప్పాం. బట్ దీన్ని తీసుకొచ్చి ఈ రిఫరెన్స్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకు కనబడుతుంది. రిఫరెన్స్ స్టేటస్ ఉన్నా సార్, ఇది ఇక్కడ ఒక్క నిమిషం, మొన్న చూసాం కదా మనం రివార్డ్ స్టేటస్. సారీ, రివార్డ్ స్టేటస్లో ఇదిగో ఇక్కడ కూర్చుంటుంది అంట, డైరెక్ట్ రిఫరల్. సో మళ్ళీ దీన్ని ఎప్పుడు బయటకు తీయాలా, మళ్ళీ దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలా? ఓకే, ఒక వ్యక్తి కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు, $10తో $100 వర్త్ గల పీవీ ఫార్మింగ్ అవుతుంది. అయినప్పుడు ఆ $2 ఎక్కడికి మూవ్ చేయాలా, ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలా, అది బయటకు రావాలంటే మరి సిస్టానికి కొంత పర్సెంట్ కావాలి. సిస్టానికి అంటే వాళ్ళు మనసును తీసుకుంటారని కదా దాని అర్థం. సో ఏదైతే సర్వర్కు ఖర్చు ఉంటుందో దానికి కొంత కావాలి, మిగతాది మనకు బయటకు వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తుంది? 2 విడత వస్తుందా? రాదు. దానికి మళ్ళీ 10 అవ్వాలి. సో ఇదంతా కూడా సిస్టమ్కి ఈ రిక్వెస్ట్ చేయాలి. మనం ఏం రిక్వెస్ట్ చేసామంటే ఇన్స్టెంట్లీ రావాలి, కరెక్టే, కానీ బయటకు రావాలి. అంటే ఇన్స్టెంట్లీ మనకి ఎట్లా ఇంతకుముందు పీవీసీ మీటర్ పార్లమెంట్లో ఎలా ఉండే ఇన్స్టెంట్ అమౌంట్ ఉండే. ఇన్స్టెంట్ అంటే ఒక వ్యక్తిని మనము ఇంట్రొడ్యూస్ చేస్తే 50% అంటే $30తో చేపిస్తే మనకి సారీ ఏదైతే ఉందో మనకు $1,100 $2,250 చేపిస్తే $1,100 50% వచ్చేసి మనకు ఇమ్మీడియట్లీ బయటకు వస్తుంది. అంటే దాన్ని వాడుకోవచ్చు. వాడుకోవడం అంటే ఏంటిది? కొంతమంది బ్యాంకు విడ్రా పెట్టుకునే వాళ్ళు, కొంతమంది ఆ డాలర్స్ని అంటే ఆ డీపీని అమ్ముకొని మనీ చేసుకునేవాళ్ళు. అలా రావాలని చెప్పాం. బట్ ఇక్కడ ఏం చేశారు, ఇది క్రిప్టో కదా, అలా రాదు అని చెప్పేసి ఇది మాట్లాడడం ద్వారా చెప్పడం జరిగింది. సో ఇది క్రిప్టో కదా, అలా రాదు, దాన్ని ఇలా తీయచ్చు బయటకు అని చెప్పడం జరిగింది. సో మేము దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ సిస్టమ్ వదిలింది ఇక్కడ ఆల్రెడీ. సిస్టమ్ ఇక్కడ ఇలాగే ఇచ్చింది మరి. సో ఎప్పుడు వచ్చినా కూడా ఏమవుతుందంటే సార్, సిస్టమ్ పబ్లిక్ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇన్స్టెంట్ తీసుకొచ్చాడు కానీ కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు ఇన్స్టెంట్ మనం అడిగింది. చూద్దాం మళ్ళీ ఏమైనా మార్పు వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? అది సార్. మరి ఇంకెవరైనా మాట్లాడండి సార్. పోయిలో 4,540 ఉన్నాయి. సో విత్డ్రా పెడదాం, సేల్ అవుట్ పెడదాం. 40 కూడా పెట్టచ్చు, 400 పెట్టచ్చు సార్. పెడుతున్నాను ఇక్కడ సేల్ అవుట్. బట్ ఇందులో వేణి ఉందా లేదా తెలియదు. నేను ఏదో ముందుకు వచ్చిన ఐడిని ఓపెన్ చేశాను. ప్రొసీడ్ ఛార్జ్ ఉందా లేదా తెలియదు. ఇప్పటివరకు పెట్టినవి విడ్రాల్ వచ్చేసినాయి సార్. నేను 100 అయితే పెట్టలేదు. దేంట్లో పెట్టినా కూడా 500 400 పెట్టాను. 92 hours కావాలంటే దానికి. ఇట్స్ ఓకే. సో దీన్ని తర్వాత ఓకేనా? చెప్పండి సార్ ఇంకా ఏంటి విషయాలు. సో ఇంకా 5 నిమిషాలు తీసుకున్నాం కావాలంటే ఎవరన్నా మాట్లాడచ్చు. అక్కడ 40 పెట్టా, 40 వచ్చేసినాయి. ఇక్కడ 50 పెట్టినా కూడా 50 అనేది వచ్చేసినాయి సార్. ఓకే. సో వర్త్ అనేది తక్కువ వస్తున్నాయి, తెలిసిన విషయమే. సో పీవీసీ మీటర్ ఆల్రెడీ ఈరోజు మనకి 0.50కి రీచ్ అయింది. 51 వరకు కూడా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఓకేనా? ఇలా చూసారా, అలా పైకి వెళ్ళింది, 50 వరకు వెళ్ళి కొద్దిగా తగ్గింది మళ్ళీ. సో ఎంతమంది సంపాదించుకున్నారు మీరు అంటే దీంట్లో ఏమున్నది సంపాదించుకోవడానికి అంటే కుదరదు, ఉంది. 42 41 మనం చూసాం, అంటే 0.00 41 మనం చూసాం. సో 50 అయింది. 50 అయినప్పుడు మనం సేల్ చేసుకోవాలి, మనీ అర్న్ చేసుకోవాలి కదా. అంటే చూపించాం కదా, రోజు చూపిస్తున్నాం కదా, ఇందులో ఎర్న్ చేసుకోవాలంటే మరి అలా చేయాలి.
ఎంతమంది చేసుకున్నారో తెలియదు. ఓకే, సరే, ఓకే, నో ప్రాబ్లం. సో చెప్పండి సార్, ఏంటి విషయాలు ఇంకా? అందరూ చాలా సైలెన్స్ ఉన్నారు. నా వాయిస్ వస్తుంది కదా సార్? వాయిస్ వస్తుంది సార్. స్క్రీన్ షేర్ కూడా క్లియర్ ఉంది కదా సార్? ఓకే, క్లియర్. టోకెన్ స్టేకింగ్ అయితే మేబీ ఓకే సార్, ఓకే సార్. మేబీ ఇప్పటిదాకా నేను మాట్లాడిన మేబీ ఈ 2-3 రోజులు నేను 3-4 రోజులు బిజీగా ఉన్నాను ఉండొచ్చు. బట్ అయినా కూడా నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పాను అనమాట. ఏమవుతుంది సార్? మీ నెట్వర్క్ సరిగ్గా లేదు, చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. క్లియర్ వస్తుంది చెప్పండి. చెప్పారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో కనెక్ట్ వ్యాలెట్. ఓకే, టోకెన్ ఫార్మింగ్. సో నేను ఇప్పుడు మళ్ళీ ఫార్మింగ్ కూడా చేయాలి 2-3. అది రేపు చేద్దాం, ఎందుకంటే కొన్ని బయటకు వచ్చాయి. ఫార్మింగ్ మళ్ళీ చేయాలి ఇప్పుడు. నేను మొన్న ఆ రోజు మీకు చూపించినప్పుడు చేసాం మనం ఆల్రెడీ. ఇటు సేల్ ఆర్డర్ పెడుతున్నాను, ఇటు ఫార్మింగ్ చేస్తున్నాను, రెండును. కాకపోతే ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయట్లేదు. ఇప్పుడు సిస్టంలో ఆప్షన్ నాకు అదే ఉంది, మరి వేరే ఆప్షన్ లేదు కదా. అయితే ఎర్లీ బర్డ్ చేద్దాం. అంటే ఎర్లీ బర్డ్ చేయాలంటే $150 వర్త్ గల పీవీసీ మీద ఉంచుకుంటే అప్పుడు చేయొచ్చు. ఓకే, జమ అవుతున్నాయి, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు కాదు, ఇంకా 2-3 రోజులలో చేద్దాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు 50 అంటే ఇటు $20 వస్తాయి, ఇటు ఎర్లీ బర్డ్ అవుతుంది. సో ఇక్కడ 5753 ఉన్నాయి. సో ఓకే, సేల్ ఆర్డర్ పెడదాం. 500 పెట్టచ్చు. వెరీ గుడ్. ఓకే, 0.1. ఓకే, ప్రొసీడ్. సో ఇవి వచ్చిన తర్వాత పెడదాం. ఇప్పుడు రెడీ ఉన్నాయి ఆల్రెడీ. $100 గల పీవీసీ మీద వర్త్ ఉంది. ఇవి వచ్చానంటే ఏమవుతుంది మనకి? 150 అవుతుంది. సో 2 కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేసి సో వాటికి మనం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అటు కమిషన్ కూడా వస్తుంది, డైరెక్ట్ ఇన్కమ్ $20. ఓకే, పిన్ స్క్రీన్ షేర్ ఆపారా సార్? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, ఆపారా మీరు? సార్ నా వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుంది, స్క్రీన్ షేర్ అవ్వట్లా. పోయింది. అందుకే నేను అడిగాను. అది నాకు అక్కడ స్క్రీన్ రాయినట్టు చెబుతుంది, అందుకే నా వాయిస్ వస్తుందని అడిగాను అనమాట. ఏమైంది సార్? ఆటోమేటిక్గా ఇదైంది. సార్ నేను ఈ $500 విడత పెడుతున్నాను. ఓకే, కరెక్టే సార్, ఆటోమేటిక్గా పోయింది.
నేను ఇప్పుడు ఇక్కడ 500 సేల్ ఆర్డర్ పెడుతున్నాను, బట్ ఇక్కడ ఛార్జ్ అనేది 95 రూపాయలు కట్ అవుతుంది. నో ప్రాబ్లం. అర్థమైంది సార్ మీరు చెప్పింది నాకు. ఓకే సార్. సో అందరికీ నమస్తే. మరి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. మాట్లాడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ. జై పీయూష్ మీట. పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. నా వాయిస్ క్లియర్ అవుతుందా? క్లియర్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మిట్టా, జై పీయూష్ ప్రవీణ్ సార్ కూడా వచ్చారు. ప్రవీణ్ గౌడ్ సార్. గ్రేట్. అందరు చాలా మంది ఇచ్చారు. గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీయూష్.